నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు. ఏలూరు విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం పలికిన జిల్లా బీజేపీ నాయకులు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ భీమవరం పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సాగి రామకృష్ణంరాజు 43వ వర్ధంతి సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం. ఎన్డీఏ కూటమి ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం సోమవారం ఏలూరులో నామినేషన్ దాఖలు చేశారు. రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి కూటమి నేతలు భారీగా తరలివచ్చారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఏలూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ను దాఖలు చేశారు. అన్న ఒక్క నిమిషం ఆగండి, కొంచెం వెనక్కి రండి అన్న. ఎన్డీఏ కూటమి తరపున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి ఏలూరు విచ్చేసిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఏలూరు జిల్లా బీజేపీ నాయకులు వట్లూరు సిఆర్ రెడ్డి మహిళా కాలేజ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఏలూరు జిల్లా బీజేపీ అధ్యకులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, ఏలూరు పార్లమెంటు కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్, దెందులూరు అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్ తో పాటు పలువురు మండల అధ్యకులు, నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి వర్మకు స్వాగతం పలికి ఆయన వెంట నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా తరలి వెళ్లారు. ఒకసారి వెనక్కి రండి సార్, ఒకసారి ఒకసారి గురి కొంచెం వెనక్కి రండి. అందరూ వస్తారంట అన్న, వెనక్కి రండి అన్న, ఇంకా వెనక్కి రండి. ఫోన్ మీరు కూడా జాయిన్ అవ్వండి, నేను చేస్తాను, పంపిస్తాను మీకు, నేను పంపిస్తాను. ఓకే, దీంట్లో వస్తాయండి, అవసరం లేదు, కెమెరాలు వస్తాయి.
ఇలా చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. అట్లాగండి ఆయన, అట్లాగండి. ఎవరో నా నెంబర్ ఇస్తాను. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు భీమవరం పట్టణం 38, 39, 37 వార్డుల్లో నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీ నియామకాలను ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం భర్తీ చేయనున్నామని, పట్టుబద్దులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్న మంచి ప్రభుత్వ ఎన్డీఏ కూటమి బలపరిచిన పేరాబతుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో పట్టుబద్దులకు ఉద్యోగాలు అందించేందుకు ప్రముఖ ప్రఖ్యాత కంపెనీలు, పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, త్వరలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ బత్తుల నాగ జగదీశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించే ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతూ కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఎన్డీఏ కూటమి నాయకులు కొల్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, పొత్తూరి బాపిరాజు, ఇందుకూరి రామలింగరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరు సుబ్బారావు, మైలాబతుల ఐజాక్ బాబు, తుమ్మిడి సుబ్బారావు, మాంతి గణపతి, కోరడ ఆంజనేయులు, మామిడిశెట్టి త్రినాథ్, హరిప్రసాద్, బాబ్జీ, కోమల, సూర్యనారాయణ, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన బూత్ ఏజెంట్ ఉన్నారు. ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయండి. వాళ్ళ అమ్మగారు ఆవిడే చెప్పేస్తున్నారు. మరి ఎవరో ఇలా చూడండి. ఓకే చూడండి సార్, ఎలా చూడండి సార్, కొద్దిగా ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఈ నెల 27వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ రెడ్డి గారికి వేసి ఎన్డీఏ కూటమిని బలపరిచినట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మంచి ప్రభుత్వం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆల్రెడీ ఈ 6 నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం 16,347 పోస్టులు మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. అవి కూడా త్వరలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలు వెళ్ళి ఇండస్ట్రియలిస్ట్ని తీసుకువచ్చి మన రాష్ట్రం ఇండస్ట్రీస్ పెట్టాలి, యువతకు ఉద్యోగాలు కావాలని ఆలోచన చేస్తున్నారు. మీరందరూ కూడా యువత ముందుకు వచ్చి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు పక్కనే 1 అని పెన్నుతో గీత పెడితే సరిపోతుంది. కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా 38, 39 వార్డులు గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే పార్టీ నాయకత్వం, ఇక్కడ మండల ప్రెసిడెంట్లు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, గ్రామ ప్రెసిడెంటు, అధ్యక్షులు, అలాగే టౌన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో మమేకమయ్యి, అలాగే అబ్జర్వర్గా జగదీష్ గారు ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళడం జరిగింది. దాదాపు ఇప్పుడే మేము ఈ 3 గంటల ఇంట్లో ముందే ఒక ఇంట్లోనే నలుగురు ఉన్నారు, 4 ఓట్లు ఉన్నాయి. అంటే అందరూ కూడా గ్రాడ్యుయేషన్ చేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రాజశేఖర్ గారు ఉన్నారో ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఈస్ట్ వెస్ట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరమైన ఉంది. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో మనకు తెలిసి 12,800 ఓట్లు ఉన్నాయి.
ఎందుకంటే ఇక్కడే దాదాపుగా ఈ లంకపేట దుర్గాపురం కలిసి 200 ఓట్ల వరకు ఉన్నాయంటారా, 200 ఓట్ల వరకు ఉన్నాయి. కొంతమంది వేరే వేరే చోట్ల కూడా ఉన్నారు, హైదరాబాద్ కావచ్చు, జాబుల వల్ల చదువుకుంటే వాళ్ళు కూడా. మేము అన్నీ కూడా వాళ్ళ నెంబర్లు తీసుకుని పార్టీ నుంచి కానీ మనమే స్వయంగా కూడా వాళ్ళకి అభ్యర్థించి ప్రతి ఒక్కరు ఓటు వేసే 27వ తారీఖున జరిగే ఎలక్షన్లో ఓటు వేసే విధానంగా మేమందరం కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలి, రేపొద్దున ఏలూరులో మన నామినేషన్ కూడా ఉంది రాజశేఖర్ గారిది, పైలవతుల అని పేరు పేరాబత్తుల రాజశేఖర్ గారి. రేపు 10ంటికి ఏలూరులో నామినేషన్ ఉంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఏలూరు వచ్చి అది విజయవంతం చేయాలి మన నియోజకవర్గం తరఫునని మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి ఇచ్చిన అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ప్రతి ఒక్కరిని కలిసి అభ్యర్థించి విజ్ఞత కలిగిన ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి మంచి గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని చెప్పి ఓటర్లను అభ్యర్థించడానికి ఈ రోజున శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతారామలక్ష్మి గారు, ఇంకా ముఖ్య నాయకులందరం కూడా ఇంటింటికి తిరిగి ఓట్లని అడగడం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మెగా డిఎస్సీ 16,000 పైచీలకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలను కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా నిరుద్యోగులకి ఎక్కువ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే శాసనమండలి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా ఓటర్లందరూ కూడా ముందుండి రాజశేఖర్ గారి మొదటి ప్రాంతాన్ని ఓడిసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని దంతులూరి జగన్నాథరాజు సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గీతా చాలీస కంఠస్థ పోటీలు నిర్వహించారు. యామిజాల ఉమా సోమేశ్వర శర్మ, వేలూరి శ్రీనివాస్ నిర్వహణలో ఎస్ ధనలక్ష్మి, జి రేవతిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ గీతా చాలీస కంఠస్థ పోటీలను 3 విభాగాల్లో నిర్వహించి మొదటి బహుమతిగా 3,000, ద్వితీయ బహుమతిగా 2,000, తృతీయ బహుమతిగా ₹1,000 చొప్పున విజేతలకు పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు, సత్రం వంశ పారంపర్య ధర్మకర్త మంతెన రామ్కుమార్ రాజు, దంతులూరి రంగరాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు చేతుల మీదుగా బహుమతులు అందించారు. 3 విభాగాల్లోని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలు గన్నాబతుల ఓజస్విని, మంటూరి రిషి జ్యోతి, కందుల లీల, కందుల రమ్య, మునగాల విజయ, తుమ్మలపెంట వెంకటలక్ష్మిలకు బహుమతులు అందించారు. ఆయన ఆశయం మేరకు మంత్రి దుర్గారాజు గారు ఆయన కోరికల్ని పరిపూర్ణంగా అమలు చేసిన ఘనత, అలాగే ఈ రోజు నుంచి ఇంత బాగా జరుగుతుంది, ఏ రకమైన లోటుపాట్లు లేకుండా జరుగుతుంది అనే కారణం ఆ మంత్రి దుర్గారాజు గారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు, తర్వాత 2 డిపార్ట్మెంట్ వారిని తీసుకోవటం అది జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఎక్కువ, అంటే పిల్లలకి భోజనాలు, పూర్వం ఏంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళకి వసతి సౌకర్యం, అలాగే స్టూడెంట్స్కి కూడా వసతి సౌకర్యం. ఆ రోజుల్లో పట్టణం ఎక్కడ కూడా ఇలాంటి వసతి సౌకర్యాలు ఎక్కడ ఉండేవి కాదు. ఆ రోజుల్లో కలగజేసిన ఘనత గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది మా కోటన్న వారి సత్రానికే దక్కింది. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ పద్మశ్రీ మా తండ్రి గారు అయిన పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు, ఈయన ఇక్కడ భీమవరంలో యుఎల్ఎస్ఎం హై స్కూల్లో కూడా చదివారు. తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో స్వామి జ్ఞానానంద వారి దగ్గర ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్లో PhD తీసుకుని తర్వాత ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళి
అక్కడ క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసి చాలా పేపర్స్ పబ్లిష్ చేయడం అనేది కూడా జరిగింది. దానికి గాను ప్రభుత్వం వారు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం, సైన్స్ అండ్ టెక్నాలజీ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయనకి అబ్దుల్ కలాం గారు కూడా బాగా ఎక్కువైనటువంటి స్నేహితులు. ఇది ఈ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాన్సర్ సంబంధించి ట్రీట్మెంట్లో ఇక్కడ పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్రస్ట్ స్థాపించి ఆ సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు వయసు భాగంలో ఉన్నారు. ఈ గ్యాప్ కొంచెం అంతా కొంచెం కూడా కొంచెం తగ్గించుకున్నారు. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమంలో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నామండి. ఈ గ్యాప్ మరి అందరికీ కౌరు అందిందో లేదో కూడా మనకు పూర్తిగా తెలియదు. మళ్ళీ ఈ టీం వారు గ్యాప్లో చూసి ఇంకొక 50 మందిని పెంచుకొని చేస్తే మేము కూడా వారందరికీ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. మేము మా గురుకూడిలో భగవద్గీత సమాజం రోజు నడుస్తుంది. ఇక్కడ మా నాన్నగారు 1957లో ప్రారంభించారు. అది ఆయన ఉండగా 20 ఏళ్ళు నడిచింది. తర్వాత మా తమ్ముళ్ళు, మా మేనల్లుళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు నేను ఆ సమాజాన్ని నడుపుతున్నాను. 70 ఏళ్ళు అయింది ఆ సమాజం మొదలుపెట్టి. ఇంచుమించు 1500 కేవలం విద్యార్థులు చదువుకుని వెళ్ళారు. దేశ విదేశాల్లో వాళ్ళు ఉంటూ అప్పుడప్పుడు ఫోన్లు చేసి ఎలా ఉన్నారు, ఏమిటి, సమాజం చదువుతుందా లేదా అని అడుగుతూ ఉన్నారు కూడా వాళ్ళు. ఆ విధంగా చదువుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతులు బాగుంటాయి. అదేవిధంగా సమాజ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ భగవద్గీత చెప్పేది ఏంటంటే పిల్లల్లో చాలా బాగా చెప్పారు. అందరూ కూడా కొంతమంది 40 చెప్పినా పూర్తిగా బాగా చెప్పారు. 20 చెప్తామని 20 కూడా కంప్లీట్గా తప్పులు లేకుండా చెప్పిన వాళ్ళు ఉన్నారు. 30 చెప్పి తప్పులు చెప్పి ఒక 20 వరకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కరెక్ట్గా చెప్పి 20 చెప్పి కరెక్ట్గా చెప్పిన వాళ్ళే విన్ అవుతారు కదా. 30 చెప్పి అందులో ఒక 24 ఎన్నో చెప్పి తప్పులు చెప్తే వాళ్ళు క్వాలిఫై కాదు కదా అని చెప్పి నా ఉద్దేశం. తక్కువ చెప్పినా తప్పులు లేకుండా మీరు అంతా బాగా నేర్చుకుని బాగా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ సారి పోటీల్లో ఇంకా బాగా చెప్పాలని కోరుకుంటున్నాను. చాలా అదృష్టవంతుంది. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. 30 సంవత్సరాలు ఇతర దేశాల్లో పెరిగా. తిరిగి 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. అబ్దుల్ కలాం గారు మెచ్చుకున్నది ఏమిటంటే మీలో చాలామందికి తెలియక ఆయన నా స్నేహితుడు అని అనుకుంటారు. కానీ ఆయన మహానుభావుడు. ఆయన వచ్చిన కారణం ఏమిటంటే ఆయన ఉద్దేశంలో మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఏం చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం. సో ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పి ఎంతో సంతోషంగా పలకరించారు. ఆ విధంగా జరిగింది ఆయనతో. ఎందరో మహానుభావులని చాలామంది ఉంటారు, ఉన్నారు. ఇప్పుడు ఒక కొన్ని విషయాలు చెబుతాను. సెకండ్ వరల్డ్ వార్ న్యూక్లియర్ వెపన్ చేసినప్పుడు రష్యాను కంపీట్ చేశారు న్యూక్లియర్ వెపన్ చేయడానికి. విద్యార్థులందరూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు క్రమశిక్షణతో ఉండాలని, ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ తేజ అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా సోమవారం భీమవరం పిఎస్ఎం హైస్కూల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ మీద అవగాహన సదస్సు నిర్వహించారు. తేజ మాట్లాడుతూ విద్యార్థులు 18 ఏళ్ల వయసు నిండకుండా మోటార్ వాహనాలు నడపవద్దని, నడిపిన ఎడల వారే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులవుతారని అన్నారు. రవాణా శాఖ వైద్య అధికారిని డాక్టర్ హనుమలక్ష్మి, ఆర్టీఓ సిబ్బంది, కోటి, హై
హైస్కూల్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ మాట్లాడుతూ స్కూల్ బస్ డ్రైవర్లు అందరూ వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని సూచించి ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్సలపై వివరించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు, భద్రతపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి 15వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలిపారు. మరి బస్సులు, కార్లు, మన మోటార్ సైకిళ్ళ మీద మనం తిరుగుతున్నాం. అయితే మరి దీనికోసం ప్రభుత్వం అనేక వాహనాలు, ప్రభుత్వ వాహనాలు కూడా మనకు ఉన్నాయి. దానిలో భాగంగా మరి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వాళ్ళు ఒక భద్రతా వారోత్సవాలని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటారు. అంటే మన సేఫ్టీ కోసం, మన రక్షణ కోసం డిపార్ట్మెంట్ బయటకు వచ్చి మనకు చెప్తారు. మరి అధికారుల దగ్గర మనం వెళ్తే టైం ఉండదు, వాళ్ళే మన దగ్గరికి వచ్చి చెప్తున్నారంటే మీరంతా అర్థం చేసుకోవాలి. ప్రమాదం జరిగిన తర్వాత కొంత పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత ప్రాణహాని తప్ప ఇంకోటి లేదు. అలాగే రోడ్ యాక్సిడెంట్ మన రోజు పేపర్ తీస్తే చాలు ప్రమాదాలు వస్తున్నాయి. దీనికి నిర్లక్ష్య వైఖరి, అవగాహన రాహిత్యం అని చెప్పి డిపార్ట్మెంట్ తేల్చింది. భీమవరంలో మరి జిల్లా కేంద్రాన్ని భీమవరంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ చదలవాడ నాగరాణి గారి ఆదేశాల మేరకు డిటిఓ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ హోమహేశ్వరరావు సారథ్యంలో మరి స్వచ్ఛంద సంస్థలతో ఇలా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ పోటీలు పెట్టి పిల్లల్లో అవగాహన కల్పిస్తే ఎప్పటి నుంచి భావితరాల్లో మీరు జాగ్రత్తగా ఉంటారని ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగా వీళ్ళందరికీ కూడా చెప్పండి సార్, రోడ్డు భద్రత, జాగ్రత్తలు, అవగాహన, నివారణ అనే అంశం మీద మీకు ఏం చేస్తారంటే పోటీలు పెడుతున్నారు. ఈ పోటీలు పెట్టినారు 15వ తారీఖు బహుమతులు, సర్టిఫికెట్లు ఇస్తాం. అందువల్ల పోటీల కోసం కాకపోయినా మీరందరిలో కూడా, ప్రతి వాళ్ళలో కూడా రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందు విద్యార్థి దశ నుంచి కూడా చేయాలని ఆర్టీఓ శాఖ మనకి భీమవరంలో ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. మా స్కూల్లో జరుగుతుంది. ఆయన చెప్పిన ప్రతిసారి ఆయన మ్యాథ్స్ టీచర్ అనమాట. గవర్నమెంట్ స్కూల్లో అందరికీ 100% పాస్ అవడం అనేది మ్యాథ్స్లో ఎప్పుడైనా చూసారా? ఆయన స్కూల్లో ఆయన 3 years 4 years కంటిన్యూస్గా ఎంతమంది అంటే అంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. సో అలా చదువుకుని వచ్చినామంటే ఈ స్కూల్ అంటే నాకు కొంచెం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అందుకే నేను చెప్పగానే వెంటనే నేను యాక్చువల్గా నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, క్యాన్సిల్ చేసుకుని రావడానికి కారణం అది. చెప్పట్లేదు, ఇది గొప్ప విషయం కాదు, జస్ట్ మీకు తెలుసుకోవాల్సిన ఒక విషయం అంతే. అన్నిటికన్నా వెహికల్స్ తక్కువ ఉండి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న కంట్రీ ఇండియా. బికాజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ పాయింట్ మీద అవేర్నెస్ చిన్నప్పటి నుంచి లేదు. అవేర్నెస్ అనే పాయింట్ లేక, అలాగే దీని మీద ఉండే చర్యలు ఉంటాయి. మీకు ఎంత కఠినంగా ఉంటాయనేది నేను తర్వాత చెప్తాను, ముందుకెళ్ళాక చెప్తాను. కొంచెం 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటారని ఏమనుకోవద్దు. ఎందుకంటే ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారని అనుకోవద్దు. మీకు ఎందుకు చెప్తున్నామంటే మీకు చెప్తే తొందరగా అర్థం అవుతుంది. మీ పేరెంట్స్కి చెప్పామనుకోండి, ఏదో చెప్తున్నారయ్యా నాకేం అర్థం కాలేదంటారు, అవునా? అంతే కదా. మీరు అనుకో వాళ్ళకి చెప్పగలరు, మాకు అంత టైం ఉండదు కాబట్టి మేము చెప్పే షార్ట్ టైంని తొందరగా అర్థం చేసుకునే పాయింట్ మీకే ఉంటుంది కాబట్టి మేజర్ స్టూడెంట్స్కి ఎక్కువ ఫోకస్ చేసి మీ క్లాసెస్ చెప్పడానికి కూడా మాకు ఇచ్చింది 1 నెల 15 రోజులు లేదంటే వారం రోజులు కాబట్టి ఆ టైంలో ఎవరు ఎక్కువ దీన్ని లెర్న్ చేసుకోగలరో వాళ్ళకి మాత్రం చెప్తారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే, మీ ప్రైమ్ డ్యూటీ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం మీ బాధ్యత. సో ఇది ఇక్కడితో ఉండకూడదు, ఇది సైకిల్ లాగా కంటిన్యూ అవ్వాలి. రహదారి భద్రత అనేది ఎందుకు అనేది ఇప్పుడు చెప్పాను కదా. ఎందుకంటే యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు పోతారు. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి? జీవితంలో ఇంపార్టెంట్ ఏంటి? నైట్ ప్రాబ్లం ఏం లేదు, చెప్పండి. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇట్ సెల్ఫ్. లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాణమే కదా. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చేయగలం. సో ఆ ప్రాణమే పోతుందంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీకు యుద్ధాల గురించి తెలుసా? ఇదివరకు యుద్ధాలు చేసి చాలామంది చచ్చిపోయారని. ఇప్పుడు యుద్ధాలు లేవు. ఇప్పుడు ఏదైనా యుద్ధాలు జరుగుతున్నాయా? యాక్సిడెంట్స్ ఈజ్ నథింగ్ బట్. ఒకసారి రోడ్ అనేది వార్ జోన్ అని ఫీల్ అవ్వండి. మీరు ఎప్పుడు రోడ్ ఎక్కుతున్నా ఇట్ ఈజ్ ఏ వార్ జోన్. అవతల నుంచి ఎవడొచ్చేస్తాడో తెలియదు, యువతల నుంచి ఎవడు గుద్దేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవడు మన మీద అటాక్ చేస్తాడో తెలియదు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, అంతే కదా. యుద్ధాలకి అడిగి పెడుతున్నాం అంటే మనం జాగ్రత్తగా ఉండాలా. సో జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి? వీ హ్యావ్ టు నో ద రూల్స్.
జరుగుతూ ఉన్నాయి. సో ప్రాణం అనేది వేగం కన్నా ప్రాణం విన్నా ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం కదా. సో మనకి దీని పట్ల అవగాహన అనేది చాలా అవసరం. మనం రోడ్ మీద చూస్తుంటే చాలా మంది మనం ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే మనం జాగ్రత్తగా ఉండడం కాదు, బయట వాళ్ళు సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటివి మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము. కాబట్టి ఈ రహదారి భద్రతకు సంబంధించినటువంటి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండి దాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు ఈ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా ఎలా వెళ్ళాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆల్వేస్ గోస్ ఓన్లీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్, ఎప్పుడు కూడా ఎడమ వైపున వెళ్ళాలి. అలాగే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏం చేయాలి, అటు ఇటు ఏమైనా వస్తున్నాయా ఏంటి, మనకు కంగారు ఎక్కువ కదా. స్కూల్ 9కి అయితే మనం ఏం చేస్తాం, 9కే స్టార్ట్ అవుతాం ఇంటి దగ్గర. అలా చేయకుండా ఒక పావుగంట అరగంట ముందు బయలుదేరితే మనకి టెన్షన్ ఉండదు. కాబట్టి కూల్గా స్కూల్ కూడా రాగలుగుతాము. సో రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటు ఇటు చూసుకుని మనం క్రాస్ చేయడము. అలాగే బయట మనం చిన్న చిన్న వాళ్ళే ఇప్పుడు బండి మీద వెళ్ళిపోతున్నారు కదా, మీలో చాలా మందికి బైక్ నడపవచ్చు. మీరు బైక్ నడపాలంటే కనీసం 18+ అయితేనే మీరు బైక్ నడపాలి. మీ పేరెంట్స్ ఇచ్చినా మీరు నడపకండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.